Friends, this is K. Mujakar, lecturer in commerce. Till now, we have discussed about the entrepreneurs, innovation management, or regarding entrepreneurial skills, or whatever it may be, which we have discussed about the topics, all regarding to the entrepreneurs only, how they have to work, and what is the evolution of the entrepreneurs, what are the problems faced by each and every entrepreneur, and regarding the profiles of entrepreneurs. Okay, we have completed the entire part of the entrepreneurs, but from today onwards we can start about the small scale industries. After the entrepreneur, after completion of the entrepreneur, he starts a new scale business, or ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిగార్డింగ్ మనం ప్రొఫైల్స్లో డిస్కస్ చేసుకున్నట్టు వెదర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ టాటా ఇండస్ట్రీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ ఇండస్ట్రీస్ అయినా సరే స్టార్టింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ చేస్తారు కూడా. వై బికాస్ అట్ ప్రజెంట్ అట్ ఫైనాన్షియల్ పొజిషన్లో నార్మల్గా ఒక స్టేజ్ నుంచి లేటర్ ఆన్ దే విల్ డ్యూ టు దేర్ హార్డ్ వర్క్ అండ్ గుడ్ ఇన్నోవేషన్ అండ్ గుడ్ ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్, like all the aspects of ఈ విధంగా all the aspects ఈ విధంగా later on he will earn the goodwill. Later on he makes his normal domestic company into a multinational company or a global level company. Okay, here in this video we can discuss about the entrepreneurship లో ఇంకో భాగం ఏమిటంటే టూ పార్ట్స్. జనరల్గా ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంఎస్ఎంఈ అంటుంటాను నేను ప్రతి వీడియోలో. ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఎంఎస్ఎంఈ గురించి చెప్తుంటాను. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ పార్ట్ అనేది అయిపోయింది, ఇప్పుడు ఎంఎస్ఎంఈ అనేది డిస్కస్ చేస్తాం. ఆల్మోస్ట్ ఆల్ మనకు తెలిసిందే 5 year ప్లాన్స్ అంటే 1951 నుంచి 56 అప్పుడు ఫస్ట్ 5 year ప్లాన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. 1951 to 56 అనేది ఫస్ట్ 5 year ప్లాన్, 56 to 61 అనేది సెకండ్ 5 year ప్లాన్. ఈ విధంగా 12 ప్లాన్స్ అనేది జరిగింది, మనకంతా తెలిసిందే. లేటర్ ఆన్ 5 year ప్లాన్స్ తర్వాత మనకి నీతి ఆయోగ్ రావడం అనేది జరిగింది. ఇంకోటి మెయిన్ 5 year ప్లాన్స్ ఆపడం ముఖ్య కారణం ఏమిటంటే ఒక ప్లాన్లో ఓవరాల్గా ఒక సెక్టార్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం ప్రత్యేకంగా, అందుకని కాన్సన్ట్రేషన్ చేసిన పెద్దగా గ్రోత్ అనేది రాలేదు. సో లేటర్ ఆన్ మళ్ళీ నీతి ఆయోగ్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే, మనము లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దానికి చాలా ప్లాన్స్ అనేది ఉన్నాయి, గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది, మనకు తెలిసిందే. సెకండ్ 5 year ప్లాన్ అబౌట్ ఇండస్ట్రీ సెక్టార్ 1956 to 61. ఇలా అవే కాదు, లేటర్ ఆన్ చాలా ప్లాన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దేనికోసం అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం. లేటర్ ఆన్ ఆఫ్టర్ ఎల్పిజి 1991 ఆల్సో ఓవరాల్ గ్రోత్ అనేది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి అండ్ మల్టీనేషనల్ లెవెల్ కంపెనీస్ ఆర్ గ్లోబల్ లెవెల్ కంపెనీస్కి ఎక్కువ గ్రోత్ అనేది జరిగింది, ట్యాక్స్ బెనిఫిట్ అనేది రావడం అనేది జరిగింది. కాకపోతే ప్రత్యేకంగా మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అలాంటి బెనిఫిట్ అనేది రాలేదు, లైక్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఎందుకు కారణం అంటే వాళ్ళు గ్లోబల్ లెవెల్లో ప్లస్ కాంపీట్ కాలేరు, అందుకని వాటిపైన అఫ్కోర్స్ ఉన్నాయి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. కాకపోతే ప్రత్యేకంగా గవర్నమెంట్ అనేది అప్పుడప్పుడు పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నా పెద్దగా అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్తో కంపేర్ చేస్తే దెర్ ఇస్ నో దట్ మచ్ ఆఫ్ గ్రోత్. అలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఒక పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేసింది, అదే ఎంఎస్ఎంఈ యాక్ట్ అనమాట. 2006 అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ది గవర్నమెంట్ అనేది ఒక ప్లాన్ అనేది ఒక పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అదే ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 అనమాట. ఈ యాక్ట్లో ఓవరాల్గా ఎంత బడ్జెట్ కేటాయించడము, దాని యొక్క గ్రోత్ కోసము పాటుపడము, దాంతోపాటు మన యొక్క స్మాల్ స్కేల్ చిన్న తరహా పరిశ్రమలు లైక్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇలాంటివి, హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ దాకా తీసుకెళ్ళడం. ఇప్పుడు మ్యాంగో పల్ప్స్ మనం చూస్తుంటాం, ఇలాంటిది కూడా ఒక మల్టీనేషనల్ లెవెల్కి తీసుకుపోవడము ఒక గొప్పనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా అందులో ఉండే
ఎంటర్ప్రెన్యూర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది జరిగింది. అందుకే ఇప్పుడు అలాంటిది చిన్న తరహా సంస్థలు కూడా మనము అంటే ఇప్పుడు మనకి బేసిక్గా మిడిల్ క్లాస్కి కూడా ఇప్పుడు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కొన్నిసార్లు మన యొక్క ప్రోడక్ట్స్ కొనలేము. అలాంటి సిచ్యువేషన్స్లో సేమ్ ప్రోడక్ట్స్ ఎంఎస్ఎంఈస్ కూడా తయారు చేస్తుంటారు. అలాంటి అక్కడ నుంచి కూడా మనము మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా గ్రోత్ అనేది హెల్ప్ అవ్వడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఎలాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళకి కూడా హెల్ప్ అవ్వడం అనేది జరిగింది. అందుకని ప్రత్యేకంగా మనము ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. లాట్ ఆఫ్ చేంజెస్ దాంతోపాటు దాంతోపాటు మనము జనరల్గా చెప్తుంటాం లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఈ సొసైటీలో. చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడము, దాంతోపాటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా కొంతవరకు జీడిపికి ఇంప్రూవ్మెంట్ చేయడము, ఇంకా చెప్పుకోవాలంటే జీడిపికి ఇంప్రూవ్మెంట్ చేయడము, నేషనల్ ఇన్కమ్ తన వంత పాటుపడడము, ఈ విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైనా సరే, ఇంకా ఇంపోర్ట్స్కి సంబంధించి ఓకేనా. దాంతోపాటు ఇంకా ముఖ్య ఉద్దేశం మీకు ఇంకో కరెంట్ అఫైర్ రీసెంట్ అప్డేట్ అనేది కూడా చెప్తాను. రీసెంట్గా ఈ కోవిడ్-19 పీరియడ్లో ముందుగా మనము ఆలోచించుకున్నట్టయితే ఈ 2020లో ఓవరాల్గా అప్రాక్సిమేట్గా అంటే 10% ఆఫ్ జీడిపి ప్రైమ్ మినిస్టర్ మోడీ వాట్ హ్యావ్ బీన్ డన్ మీన్స్ హీ హాజ్ బీన్ అంటే అప్రాక్సిమేట్గా 10% ఆఫ్ జీడిపి అంటే 20 lakh crores అనమాట. 20 lakh crores అనేది స్మాల్ స్కేల్ ఎంటిటీస్కి ఆ యొక్క వాటికి అప్రాక్సిమేట్లీ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క గ్రోత్కి వాళ్ళ యొక్క సహాయ నిధికి అందించడం అనేది జరిగింది. ఓకేనా. ఎందుకు నేను ఇక్కడ ఎంటీ బేస్ తీసుకున్నానంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఓవరాల్గా మనము డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎంఎస్ఎంఈ అంటున్నాం కదా. మైక్రో అంటే జనరల్గా ఎంఎస్ఎంఈలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో 2 అనమాట. అంటే ఎంఎస్ఎంఈలో 2 కేటగిరీస్ ఉంటుంది జనరల్గా. అంటే లార్జ్ స్కేల్ తీసుకున్నా కూడా అంతే ఉంటుంది, కాకపోతే మనం ఎంఎస్ఎంఈ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి 2 ఉంటుంది. ఒకటి ఎంఎస్ఎంఈలో 2 types. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్, సెకండ్ వన్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించింది. ఓకేనా. ఫస్ట్ మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏమని తెలుసుకుందాం. మనకు తెలిసిందే, ఏ బిజినెస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఎంగేజ్ అయి ఉంటుందో దాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అనేది చెప్పుకుంటాం. కాకపోతే ఒక డెఫినేషన్ పరంగా చెప్పుకోవాలంటే మై డియర్ స్టూడెంట్స్ టేక్ ద నోట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ is nothing but the enterprises which are engage అంటే ఇన్వాల్వ్మెంట్, దేంట్లో ఎంగేజ్ అయి ఉంటుందంటే ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ పర్టైనింగ్ టు ఎనీ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీకైనా సరే, అంటే అది ఏ ప్రోడక్ట్స్కి సంబంధించిందైనా సరే అది దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే ఫస్ట్ షెడ్యూల్. మనము కాన్స్టిట్యూషన్లో మనం చూసుంటాం షెడ్యూల్స్ కదా, 12 షెడ్యూల్స్ అంటుంటాం జనరల్గా. ఇది కూడా ఫస్ట్ షెడ్యూల్ అది కూడా ఇది దేంట్లో అంటే ఫస్ట్ షెడ్యూల్ అంటున్నాను కదా. ఈ ఫస్ట్ షెడ్యూల్లో దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే అంటే ఇది ఇండస్ట్రీస్కి సంబంధించిన షెడ్యూల్. నేనంటే జస్ట్ కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 19
51 అనమాట. జనరల్గా అంటే ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కాదు, జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్, అది లార్జ్ స్కేల్ అయినా సరే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అయినా సరే ఏ బిజినెస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో అది ఏ షెడ్యూల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందంటే షెడ్యూల్ 1 ఆఫ్ ది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1951. ఆర్ ఎంప్లాయింగ్ అంటే ఎవరైతే ఎంప్లాయ్ చేసుకుంటారు అంటే ఎంగేజింగ్ లాగే ఎవరైతే ఎంప్లాయ్ చేసుకుంటారు, ఏం ఎంప్లాయింగ్ చేసుకుంటారంటే ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్, ఏ ప్రాసెస్ అంటే ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వాల్యూ అడిషన్ టు ది ఫైనల్ ప్రోడక్ట్, అంటే రా మెటీరియల్స్ నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకోవచ్చు. ది ప్రాసెస్ అంటే ఆ ప్లాంట్ అండ్ మెషినరీని మనం ఎంప్లాయ్ చేసుకొని, అంటే ఆ యొక్క రిసోర్సెస్ తీసుకొని ఆ యొక్క రిసోర్సెస్తో ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఆ యొక్క వాల్యూ అడిషన్ తీసుకొని ఫైనల్ ప్రోడక్ట్ వరకు ఏది తీసుకుంటామో దాన్ని మనం ఏమంటామంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇట్ హ్యాస్ ఏ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే దానికని ఒక సపరేట్ పేరు ఉంటుంది, క్యారెక్టర్ ఉంటుంది, ఈ విధంగా అనమాట. కాకపోతే ఇంకా షార్ట్ డెఫినేషన్ చెప్పుకోవాలంటే ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీస్ డిఫైన్డ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ దేంట్లో డిఫైన్ అయింటుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ. అంటే ఏ బిజినెస్ అయితే ప్లాంట్ అండ్ మెషినరీని తీసుకొని ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రొడక్షన్ ఫైనల్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అవుట్పుట్ బయటకు తీసుకొని వస్తుందో, ఇన్పుట్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసి అవుట్పుట్ చేస్తుందో వాటిని మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఎంఎస్ఎంఈ కానీ ఈ విధంగా జనరల్గా నేను చెప్తుంటున్నాము. నెక్స్ట్ ఏమిటంటే సర్వీస్ ఎంటర్ప్రైజ్ అనమాట. సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అంటే మనకు తెలిసింది సేమ్ ఎంగేజ్డ్ ఇన్, ఇది దేంట్లో ఎంగేజ్డ్ అంటే సర్వీసెస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్విప్మెంట్. కాకపోతే అందులో నుంచి ఇన్వాల్వ్ అయి ఉంటుందే భాగము. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఇదేమి సర్వీసు మనం ఇందులో అంటే ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చర్ కంప్లీట్ అయినాక మనం ఏం చేయాలి, ఆ యొక్క అవుట్పుట్ని మనం ఏం చేయాలి, సర్వీసెస్ చేయాలి. అంటే సర్వీసెస్ ఎంటిటీకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే సర్వీసెస్ ఎంటర్ప్రైజెస్ హౌవెవర్ తనీగా ఉన్నాయి. మనం ఏమన్నాము, ఏ యాక్టివిటీ అయితే ఏ ఎంటిటీ అయితే సర్వీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందో దాని పరంగా, అంటే ది లిమిట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ మెషినరీ ఎక్విప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది కూడా మనం సపరేట్గా చెప్తాను. ఇప్పుడు సర్వీస్ ఎంటర్ప్రైజెస్కి మాత్రం చెప్తాను, మళ్ళీ ఓవరాల్గా కలిపి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ గురించి చెప్తాను. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మీకు కరెక్ట్గా అర్థమైంది. అంటే సర్వీస్ ఎంటిటీకి ఎగ్జాంపుల్ ఏమిటంటే లైక్ డ్రై క్లీనర్స్, షూ స్టోర్స్, బార్బర్ షాప్స్, రెస్టారెంట్స్ ఎక్సెట్రా, ఇలా చాలా చెప్పుకోవచ్చు. అంటే సర్వీస్ ఎంటిటీకి సంబంధించింది. ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా, అంటే షూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి, నెక్స్ట్ షూస్ అంటే షూ స్టోర్స్కి. ఆ విధంగా ఈ సర్వీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ మనం సర్వీస్ ఎంటిటీ పూర్తి చేసిన ఆ యొక్క ప్రోడక్ట్ అనేది ఫైనల్కి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ద లిమిట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ మెషినరీ ఎక్విప్మెంట్ ఏదైనా సరే సర్వీస్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఈ బోత్ డేట్లో నోటిఫై ఉంటుందంటే, ఇప్పుడు మనం సెక్షన్స్ అంటుంటాం, ఒకటి డేట్ ఇస్తాం, బిల్ పాస్ అవుతుంటుంది కదా పార్లమెంట్లో, ఈ విధంగా పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుంది కదా ఎంఎస్ఎంఈ గురించి, దాని గురించి చెప్తుంటాను. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ ఎంటిటీస్కి ఈ సంబంధించింది గవర్నమెంట్ దేంట్లో నోటిఫై చేసిందంటే నోటిఫైడ్ ఇన్ విడ్ SOS.O 1642 ఎంటర్ప్రైజెస్ డేటెడ్, ఇది దేంట్లో డేటెడ్ అయి ఉంటుందంటే డేటెడ్ ఆన్ 29 సెప్టెంబర్ 2006 సంబంధించింది అనమాట. అర్థమైందా? విడ్ SO 1642 ఎంటిటీస్ అంటే డేటెడ్ ఆన్ 29/9/2006కి సంబంధించింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి దాని యొక్క బడ్జెట్ ఎంత అనేది చూస్తాం. ఇది కంపల్సరీ
ఇది కంపల్సరీ ఏ కాంపిటేటివ్ బిట్లో అయినా మీకు అడుగుతాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ యొక్క ఇన్వెస్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ చూస్తాం ఇక్కడ. ఫస్ట్ ఎంఎస్ఎంఈ కదా, ఎంఎస్ఎంఈ కదా, అంటే ఫస్ట్లో మైక్రోకి సంబంధించింది, ఓకేనా. మైక్రోకి సంబంధించిందే ఇన్వెస్ట్మెంట్ చెప్తాం. మైక్రో అంటే ఎంత ఉండాలంటే, మైక్రో ఎంటర్ప్రైజెస్ జనరల్గా బడ్జెట్ ఎంత ఉండాలంటే నాట్ ఎక్సీడ్ 25 lakhs, 25 lakhsకి మించి ఉండదన్నమాట. స్మాల్ ఎంత అంటే 25 lakhs, అంటే గ్రేటర్ దెన్ 25 lakhs, అంటే మోర్ దెన్ 25 lakhs, కాకపోతే నాట్ ఎక్సీడ్ 5 crores, నాట్ ఎక్సీడ్ 5 crores మించి ఎక్సీడ్ కాదంట. దాన్ని అంటే ఏ ఇండస్ట్రీస్ అయితే 25 lakhsకి మించి బిలో ఉంటే మనం వాటిని మైక్రో ఎంటర్ప్రైజెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనము ఏ విధంగా రిచ్ పీపుల్ని కన్సిడర్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద రేషన్ కార్డ్, పింక్ కార్డ్ అండ్ వైట్ కార్డ్. ఇక్కడ కూడా సేమ్, మైక్రో ఎంటర్ప్రైజెస్కి 25 lakhsకి మించి ఉండదు, స్మాల్ స్కేల్స్కి 25 lakhs, మోర్ దెన్ 25 lakhs, బట్ 5 crores కింద ఉంటే 5 crores ఎక్సీడ్ కాకూడదు, అంటే మనం స్మాల్ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించింది 5 crores ఎక్కువ ఉండొచ్చు, అంటే గ్రేటర్ దెన్ 5 crores, బట్ నాట్ ఎక్సీడ్, అంటే ఇది ఎక్సీడ్ లిమిట్ ఎంత కాకూడదు అంటే 10 crores అంట. దీన్ని మీడియం అంటాం. అంటే గ్రేటర్ దెన్ 10 crores అంటే అది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్గా మనం కన్సిడర్ చేసేస్తాం. కాకపోతే ఎంఎస్ఎంఈ వరకు మళ్ళీ చెప్తున్నాను చూడండి, నోట్ చేసుకోండి. మైక్రో ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్లో చెప్తున్నది, సర్వీస్ కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్లో మైక్రో ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన బడ్జెట్ 25 lakhsకి మించి ఉండకూడదు, నాట్ ఎక్సీడ్ 25 lakhs. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, స్మాల్ ఎంటర్ప్రైజెస్కి 25 lakhs గ్రేటర్ దెన్ ఉండొచ్చు, బట్ 5 crores ఎక్సీడ్ కాకూడదు. మీడియం టర్మ్ ఎంటర్ప్రైజెస్కి 5 crores, మోర్ దెన్ 5 crores, బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 10 crore rupees, గ్రేటర్ దెన్ 10 crores అయితే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్కి సంబంధించి నేర్చుకున్నాం. సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అంటే ఎగ్జాంపుల్ చెప్పినాను, అంటే దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బడ్జెట్ ఎక్కువ తయారవుతుంది, సర్వీసెస్కి అంత అవసరం లేదు కదా. కాకపోతే జనరల్గా సర్వీస్ సెక్టర్కి బడ్జెట్ని బట్టి ఇది మైక్రోనా కాదా అని డిస్కస్ చేస్తారు. దీనికి అంటే లెస్ దెన్ 10 lakhs, అంటే 10 lakhs ఎక్సీడ్ కాకూడదు. స్మాల్ స్కేల్కి గ్రేటర్ దెన్ 10 lakhs, అంటే మోర్ దెన్ 10 lakhs ఉండొచ్చు, బట్ నాట్ ఎక్సీడ్ ఎంత ఎక్సీడ్ కాకూడదు అంటే 2 crores మించి ఎక్సీడ్ కాకూడదు. నెక్స్ట్ మీడియం ఎంటర్ప్రైజెస్కి గ్రేటర్ దెన్ 2 crores ఉండొచ్చు, బట్ 5 crores, అంటే లెస్ దెన్ 5 crores. మళ్ళీ సర్వీస్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించింది నోట్ చేసుకోండి. మైక్రోలో 10 lakhsకి మించి ఉండకూడదు, డస్ నాట్ ఎక్సీడ్ 10 lakhs. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి గ్రేటర్ దెన్ 10 lakhs ఉండొచ్చు, అంటే మోర్ దెన్ 10 lakhs ఉండొచ్చు, 2 crores ఎక్సీడ్ కాకూడదు, అంటే లెస్ దెన్ 2 crores ఉండాలి. మీడియం ఎంటర్ప్రైజెస్కి మోర్ దెన్ 2 crores ఉండొచ్చు, కాకపోతే 5 crores మించి ఉండకూడదు అనమాట. అంటే ఒకవేళ ఇది కూడా సర్వీస్ ఎంటర్ప్రైజెస్లో ఇది 5 crores ఎక్సీడ్ అయిపోయిందంటే, గ్రేటర్ దెన్ 5 crores అయినట్టయితే లార్జ్ స్కేల్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్గా మనం కన్సిడర్ అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్మాల్ స్కేల్ అంటే ఎంఎస్ఎంఈ 2000 Actకి సంబంధించింది. నెక్స్ట్ మనం ఫర్దర్ వీడియోస్లో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తాం. దాని యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా ఉంది, దాని యొక్క రోల్, దాని యొక్క పాలసీస్, గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేయడం అనేది జరిగింది చిన్న తరహా సంస్థలకి. దాంతోపాటు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు అంటే దా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్సెస్లో కానీ, సర్వీస్ రిసోర్సెస్లో కానీ, ఆ యొక్క ఏ విషయంలో అయినా సరే, దాంతోపాటు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అధిగమించడానికి, దాని యొక్క ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని అధిగమించడానికి ఎలాంటి చర్యలు అనేది గవర్నమెంట్ అనేది చేపట్టినారు, దాంతోపాటు ఏ విధంగా వాళ్ళ ఓన్ ఎంటర్ప్రైజెస్ ఏ విధంగా చేసుకున్నారని మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.